వెల్కమ్ బ్యాక్. దేవుడి పేరుతో బీజేపీ మాయమాటలతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆ పార్టీలను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా జైనలీపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తానని ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాబట్టి పెద్ద రైతు కాబట్టి తెలంగాణకి రైతుల యొక్క సమస్యలు తెలుసు కాబట్టి ఊర్లలో ఉండే బీద ప్రజల యొక్క సమస్యలు తెలుసు కాబట్టి మహిళలకు ఎన్ని సమస్యలు ఉంటాయి ఆ విధంగా మహిళలను ఆదుకున్నాడు, రైతులను ఆదుకున్నాడు. నిజమా కాదా ఆలోచన చేసుకోండి. రంగులు ఊసి ఈ మోసం మాటలు మాట్లాడి మోసపోయే నాయకులకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా మన కేసీఆర్ గారు తెచ్చుకోవాలంటే ఎంపీ ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటేసి మన అందరు ఎంపీలను గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు కలిసి మనం ఓడగొట్టు. దేవుని పేరు నేను చెప్పి అత్యంతలు అనిపించడం అవి ఏమనుకున్నావు, మన కంట్రోల్ బియ్యమే, మన బియ్యమే అన్న వచ్చి కలిపి మన చెవులో పూడి పెట్టింది, అంతే, ఏం లేదు. దేవుడు మన మొక్కమా దేవుని మొక్కమా? రాముడు శ్రీరామనవమి చేస్తాం, అన్యాయం చేస్తా అని చేస్తాం. ఉట్టే మనల్ని సెంటిమెంట్ వీక్ చేయాలని దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నారు బీజేపీ. కాంగ్రెస్ ఏమో మాయమాటలతో రాజకీయం చేస్తారు. కనుక అప్రమత్తంతో ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ మొన్న అసెంబ్లీలో ఎంత వచ్చిందో దానికన్నా ఇంకా ఎక్కువ హైయెస్ట్ మెజార్టీ వచ్చినట్టు చేయాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.